కాకినాడ జిల్లా పెద్దాపురంలో దళితుల ఆత్మీయ కలయిక సమావేశం జరిగింది। ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర దళిత మహిళా అధ్యక్షురాలు పెద్దపాటి అమ్మాజీ జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించారు। ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ మరియు పెద్దాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి దౌలూరి దొరబాబు పాల్గొన్నారు। ఈ సమావేశానికి దళిత నాయకులు, మహిళలు, యువకులు భారీ ఎత్తున పాల్గొన్నారు। ఈ సమావేశంలో చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోనే గొప్ప ముఖ్యమంత్రి అని, రాష్ట్రంలోనే అన్ని సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందే విధంగా వాలంటీర్ వ్యవస్థని తీసుకువచ్చిన ఘనత ఆయనదేనని అన్నారు। ఈ వ్యవస్థ ద్వారా ప్రతి పేదవాడికి ఈ పథకాలు అంది సమసమాజ స్థాపన చేయాలని ఆయన లక్ష్యమని తెలిపారు। రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల అన్ని రకాలుగా ప్రజలకు న్యాయం జరిగిందని, అలాగే దళితులకు రాష్ట్రంలో వైద్య, విద్య, ఉద్యోగ, రాజకీయాలకు పెద్దపేట వేశారని చలమలశెట్టి సునీల్ పేర్కొన్నారు। అదేవిధంగా మన ఇన్ఛార్జ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీల్ గారు, అదేవిధంగా దౌలూరి దొరబాబు గారు, ఎస్సీ మాలా కార్పొరేషన్ చైర్మన్ సభలో కూర్చున్నాం। వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూడా నివాళులు అర్పించారు। ఈ పెద్దాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించే విధంగా మీరందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున నేను కోరుతున్నాను అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను। దీనందరికీ ముఖ్య ఉద్దేశం గత 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల కరోనాతో పోయిన మిగిలిన 3 సంవత్సరాల పరిపాలనతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప పరిపాలన అందించారు ఈ రాష్ట్రానికి మీ అందరికీ తెలుసు। భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏమన్న విధంగా గొప్ప సంక్షేమ కార్యక్రమాలని ప్రతి పేదవాడికి ఇంటికి అందే విధంగా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది। ఇంకొక ముఖ్యమైన పని, ప్రతి ప్రభుత్వ సర్వీస్ని కూడా ఈ రోజున ప్రతి పేదవాడి గడపకి వెళ్ళే విధంగా కూడా ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీకున్న అవసరాలన్నీ తీర్చే విధంగా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేయడం జరిగింది। ఇవన్నీ కూడా ఇదే విధంగా కొనసాగాలన్నా, రేపొద్దున్న ఇదే రకమైన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగాలన్నా మళ్ళీ అది జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఇవన్నీ సాధ్యమని చెప్పి కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలమ్మా। ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక లక్ష్యం, ఎందుకంటే గతంలో ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందు కూడా చెప్తా ఉండేవాడు, ఆయన ఏకైక లక్ష్యం ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలనే ఆలోచన ఉన్న వ్యక్తిగా ఈ రోజునంత గొప్ప సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని చెప్పి కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి। అనంతరం దౌలూరి దొరబాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్న కుల, మత, ఆర్థికంగా వెనకబడిన వర్గాలను ముందుకు తీసుకురావాలని, ఆయన ఆశయాలను నెరవేర్చే సత్తా ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఉందని పేర్కొన్నారు। ఎందుకంటే నేను 2004 నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం। ప్రచారం చేసినప్పుడల్లా ప్రతి ఊర్లో కూడా ఎస్సీ పేట, బీసీ పేట, యాదవులపేట, కాపులూరు, కాపులపేట అని ప్రతి ఊర్లోనూ తిరిగేవాళ్ళం। కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు కులం చూడకుండా, ఆయన మతం చూడకుండా ఈరోజు సుమారు 17,005 జగనన్న కాలనీలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది। ఎందుకంటే నా దగ్గరికి చాలామంది వచ్చారు। నేను హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా కానీ ముందున్నప్పుడు కూడా, సార్ మా కుటుంబం మా సామాజిక వర్గం అంతా ప్రత్యేకంగా పక్కన కేటాయించండి, దీనికి కేటాయించండి అని చెప్పడం జరిగింది। కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, అంబేద్కర్ కళల కన్నా ఆ కళలను తీర్చడానికి ఈరోజు జగనన్న కాలనీలో ప్రతిదీ కూడా లాటరీ వేసి, ఎవరు ఎక్కడ ఉండాలో కూడా లాటరీ వేసి ఇచ్చినటువంటి మంచి మనసున్న నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు। నిజంగా మేము అందరం కూడా అటువంటి నాయకత్వంలో పనిచేస్తున్నాం అంటే నిజంగా ప్రతిరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాం। ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా సరే కాలు ఎగరేసుకునేటువంటి అవకాశం కల్పించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ